పంట అమ్ముకుందామంటే నాణ్యత లేదంటూ ప్రభుత్వం కొనటం లేదు. కష్టకాలంలో అండగా నిలవాల్సిన ప్రభుత్వ సంస్థలే రంగు మారిందన్న నెపంతో కొనుగోలు చేయకపోవడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక పంట కుప్పల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా సోయా రైతుల కన్నీటి వ్యధ మీద 99 టీవీ ప్రత్యేక కథనం. దుక్కి దున్ని పగలనక రాత్రనక ఆరుగాలం కష్టపడి తీరా పంట చేతికొచ్చే సమయానికి పంట కొనే నాదుడు లేక ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు సోయా రంగు మారిందంటూ అధికారులు పంటను కొనుగోలు చేయకపోవడం, ఇప్పటికే కొనుగోలు చేసిన పంటను సైతం నాణ్యత ప్రమాణాలు తక్కువగా ఉన్నట్టు తిరిగి రైతులకు పంపిస్తున్న వైనంతో ఆదిలాబాద్ జిల్లాలో రైతులు తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారు. రాత్రనక పగలనక కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే అమ్మే పరిస్థితులు లేక ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల పడుతున్న వ్యధపై 99 టీవీ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట తర్వాత ఎక్కువగా సాగయ్యే పంట సోయా. కానీ ఈ ఏడాది భారీ వర్షాలు రైతులను నిండా ముంచాయి. మొంతా తుపాను ప్రభావంతో ఈ ఏడాది అక్టోబర్ చివర్లో కురిసిన భారీ వర్షాలు రైతులను కష్టాల్లోకి నెట్టాయి. కేవలం అక్టోబర్లోనే 30 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదు కావడంతో సోయా పంట సమయం కావడంతో దిగుబడి మీద తీవ్ర ప్రభావం చూపింది. అధిక తేమ ఉండిపోవడంతో సోయా గింజలు రంగు మారాయి. ఆలస్యంగా ప్రారంభించడంతో సోయా పంటల కుప్పలతో వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోనే వరకు రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అదే సమయంలో వర్షాలు వీడకపోవడంతో మార్కెట్లోని సోయా కుప్పలు తడిసి ముద్దయ్యాయి. ప్రభుత్వం పంటను కొనుగోలు చేయకపోదా అంటూ ఎదురు చూసిన రైతన్నలకు చివరికి కన్నీళ్లే మిగిలాయి. పంట రంగు మారిందంటూ పంటను కొనుగోలు చేయమంటూ అధికారులు చేతులెత్తేయడంతో అగమ్య గోచరంగా మారింది రైతుల పరిస్థితి. జిల్లాలో సోయా రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు రంగు మారిన సోయాలను కొనుగోలు చేయని అధికారులు ఇప్పటికే కొనుగోలు చేసిన సోయాలను సైతం తిరిగి పంపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. ఇదే పరిస్థితికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొందరు రైతులు ఉన్నారు. అని చెప్పండి, ఏ ఊరు మీది, ఎన్ని ఎకరాల్లో పంట ఇచ్చేశారు, ఎంత పంటను తీసుకొచ్చారు, ఏమైంది? నా ఊరు భీంసరి. నా పేరు భూమారెడ్డి పాటిల్, మండల్ ఆదిలాబాద్, జిల్లా ఆదిలాబాద్. నేను 2 ఎకరాలల్లా సోయా వేసాను. 10 ఎకరాలు 10 కుంటలు 10.5 కుంటలు సోయా తీసుకొచ్చిన. వీళ్ళు డేటు ప్రకటించిండ్రు, 29 డిసెంబర్ 2025 నాడు ప్రకటించిండ్రు. కాబట్టి మేము తీసుకొచ్చిన తర్వాత కూడా వీళ్ళు సోయాని ఇది మంచిగా లేదు, నాణ్యత లేదని కొనలేక 2-3 రోజులు ఇక్కడనే రైతులు వాళ్ళని ప్రశ్నించి అప్పుడు ఈ సోయా కొన్న తర్వాత ఇవి నాణ్యత లేవని మళ్ళా 1 కుంటలేమో కొని మిగతా 9.5 కుంటలు వాపసు తెచ్చుడు. ఇది ఎక్కడి న్యాయం? వీళ్ళు 2 నెలలు మా ఇంటికాడ తర్వాత కూడా ఫస్ట్ డిసెంబర్ 1 నాడు ప్రకటించిండ్రు షెడ్యూల్ కొంటామని, అది క్యాన్సిల్ చేసిండ్రు. మళ్ళీ డిసెంబర్ 10 నాడు ప్రకటించిండ్రు, అది కూడా క్యాన్సిల్ చేసిండ్రు. మరి రైతుకు ఇంత ఇబ్బంది పెట్టుడు ఎక్కడి న్యాయం అని? ఇవి కొన్న తర్వాత ఇప్పుడు దీని ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీ ఇవన్నీ రైతు మీద 1 కుంటలు ఎంబడి ఒక 60-70 రూపాయలు పడతాయి. 1 కుంటలు ఇక్కడికి తేవాలంటే 60-70 రూపాయల కన్నా ఎక్కువనే ఖర్చు అవుతుంది, కానీ తక్కువ కాదు. ఇక్కడ చలి బొక్క కొరికేంత చలిలా కూడా ఇక్కడ రైతులు రాత్రి నిద్ర పండి ఇవి సోయా తీసుకొచ్చిండ్రు. మరి ఈ సోయాలలో ఏ నాణ్యత లేదో, మరి దీన్ని ఎవరు టెస్ట్ చేసిండ్రో, ఈ నాణ్యత ఇది ఖరాబ్ ఉన్నట్టు మరి మాకు రైతు కూడా తెలియాలి కదా. మరి ఇది రైతులకు తెలియంది ఇది నాణ్యత లేదని 1 కుంటలు ఇళ్ళకి వెళ్ళి 10.5 వెళ్ళి 1 కుంటలు కొనుడు, మిగతా 9.5 వాపసు తెచ్చుడు, ఇది ఎక్కడి న్యాయం? మరి ఇది కూడా ఇప్పుడు ఇది ఎవరైతే ఏ రాజకీయ నాయకులకు అయితే ఏ రాజకీయ పార్టీకి రైతుకు సంబంధం ఉండదు. రైతులు అమాయకంగా వీళ్ళని డేట్లు ఇచ్చి పిలుసుకొచ్చి ఇది తలకాయ కోసుడు అంటే ఇది చాలా అన్యాయమే జరుగుతున్నది. ఇది ఈ రైతు ఎవరికైతే అడగడు. మరి డేట్ ఎందుకు ప్రకటించిండ్రు? 29 షెడ్యూల్ ప్రకటిస్తేనే మేము తీసుకొచ్చినాం, లేకుంటే మేము బలిమికైతే తీసుకురాకపోతుంటే వీళ్ళు కొంట అంటే మేము తీసుకొచ్చినాం. మేము ఇక్కడ తెచ్చిన తర్వాత ఇంత అన్యాయం చేసుడంటే ఇది చాలా అన్యాయమే రైతుకు. ఈ రైతు మీద ఒక బండ తెచ్చేసినట్టే. అంటే రైతుని రాదంటున్నారు, ఈ నెత్తికేమో ముండ్ల కిరీటం తున్నలు. ఇది ఎక్కడి న్యాయమో? ఈ రైతుల సోయని ఎవి వాపసు చేసిండ్రు, ఇవి కొనాలా, తప్పకుండా కొనాలా. ఇది దయచేసి రైతులకు చాలా ఆపద ఉన్నది. వర్షాలు పడి పంటలు పోయినాయి, ఇప్పుడు రైతులు బతికే పరిస్థితి లేదు. ఈ మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చారు, కొన్న తర్వాత మీ పంట కూడా తిరిగి వచ్చిందా? ఇప్పుడు వచ్చిన లారీలలో తెలుస్తామా సార్, అప్పుడు ఏం తెలియదు మాకు.
లారీ వచ్చిందని చెప్పి లారీలోకి వెళ్ళి డంపింగ్ చేస్తేనే మాల్ మీద వచ్చిందా రాలేదు మాకు తెలుసు. అప్పుడు ఏం తెలియదు. 3 దివసాలు కావాలి మేడ బండి వచ్చినాకనే ఏర్పడుతుందని చెప్పారు. బండి వచ్చింది, ఇప్పుడు ఆ బండిలోకి మాల్ మాకు ఉన్నా రాలేదా మాకు తెలియదు. ఇంకా అంటే మీకు ఎలాంటి సమాచారం లేదా ఇప్పుడు? ఏది లేదు. ఇప్పుడు బండిలో మాల్ ఉన్నదా మాది అటు తీసుకున్నారు మాకు తెలుస్తుంది. ఇంకా తీసుకొచ్చిన ఎప్పుడైంది కాట? మొన్న తెచ్చినాం ఆదివారం 3 దివసాలు ఇటే ఉన్నాం మేము ఇన్నే ఉన్నాం సార్ లేదని. సోయాకి సంబంధించిన పేమెంట్స్ ఇంకా ఇప్పటికైతే మాకేం ఇన్ఫర్మేషన్ రాలేదు. మా మాలు కొనాలా కొనలే మాకు ఏర్పడతలేదు. అది కొన్న తెలుస్తలేదు, వాపస్ వచ్చింది తెలుస్తలేదు మాకు. ఇంకా లారీ ఉన్నది, లారీలోకి వెళ్ళి ఖాళీ అయినా కానీ మీకు తెలుస్తా అని చెప్తున్నారు. మాకు ఇంకా ఏం తెలుస్తలేదు, కొన్న తెలుస్తలేదు, కొననేం తెలుస్తలేదు. మాకు ఎటు సూర్యాచకున్నది ఇప్పుడు మాల్ అన్న వచ్చిందా మరి కొనుక్కున్నాలా మాకు ఏ తెలుస్తలేదు ఇప్పుడు దాకా. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది మొత్తం 72,000 ఎకరాల్లో 24,000 మంది రైతులు సోయా పంటను సాగు చేస్తే సుమారు 4,32,000 క్వింటాల దిగుబడి వచ్చి ఉంటుందని అంచనా. కానీ ఇప్పటిదాకా 6,000 మంది రైతులకు చెందిన 1,60,000 క్వింటాల సోయా మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేసింది. అంటే అది 4వ వంతు మాత్రమే. కొనుగోలు చేసిన పంట కూడా నాణ్యత లేదంటూ సిడబ్ల్యూసి గిడ్డంగులకు చేరిన సోయా పంట తిరిగి మార్కెట్ యార్డులకు చేరుతోంది. అయితే అధికారులు మాత్రం నాణ్యత ప్రమాణాలకు లోబడని సోయను మాత్రమే తిరిగి పంపిస్తున్నామంటున్నారు. మాట్లాడడానికి సిడబ్ల్యూసి గోదాం మేనేజర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఇక్కడ గోదాంకి వచ్చిన తర్వాత సోయా పంట తిరిగి వస్తున్న ఏదైతే పరిస్థితి ఉందో దీనికి కారణాలు ఏమిటి? మొదటగా మనకి ఎఫ్ఏక్యూ పారామీటర్స్ అని చెప్పేసి అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ నాఫెడ్ ద్వారా, ఎందుకంటే నాఫెడ్ ప్రొక్యూర్ చేస్తుంది కాబట్టి మాకు ఒక పారామీటర్స్ వస్తుంది. సో దాంట్లో భాగంగా మనకి ఫారిన్ మ్యాటర్ వచ్చేసి 2% ఉంటుంది. అంటే వాళ్ళు ఇచ్చిన పారామీటర్స్ మీకు చదివి వినిపిస్తున్నాను. ష్రివిల్డ్ ఇమ్మెచ్యూర్డ్ బెయిన్స్ వచ్చి 5% ఉంటుంది, డ్యామేజ్ వచ్చేసి 3%, మెకానికల్ డ్యామేజ్ 15%, మాయిశ్చర్ కంటెంట్ 12%. సో మనకి మొత్తం 5 పారామీటర్స్ ఉన్నాయన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పారామీటర్స్. సో అందులో ఏంటంటే డ్యామేజ్డ్ అనేది మనకి ఎక్కువ వస్తుందండి. సో మోస్ట్ ఆఫ్ చాలా వరకు స్టాక్స్ అనేవి డ్యామేజ్ ఎక్కువ పర్సంటేజ్, అంటే 3% కంటే ఎక్కువ దాటడం వల్లనే మాత్రమే రిజెక్ట్ అవుతుంది. సో మేజర్గా జరుగుతున్నది మాత్రమే డ్యామేజ్ ఎక్కువ వస్తుంది. అంటే సార్ పర్టికులర్గా ఒక రైతుకు సంబంధించిన ఏదైతే ఒక లాట్ కావచ్చు, అంటే ఒక రైతుకు స్పెసిఫిక్గా ఇందులో ఇది నాణ్యత కాదు, ఇది నాణ్యత అని ఎలా డివైడ్ చేసి ఎలా తిరిగి పంపిస్తున్నారు అనే విషయాలు చెప్పండి సార్. అంటే మాకు టెక్నికల్ స్టాఫ్ ఉన్నారండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ర్యాండమ్గా శాంపుల్ తీస్తాం మనం. ఇప్పుడు మనకి ఒక 50 బస్తాలు ఉన్నా 100 బస్తాలు ఉన్నా సరే 100 బస్తాల నుంచి ఒక ర్యాండమ్ శాంపుల్ తీస్తారు. మాకు పోకర్ ఉంటుంది, మా స్టాఫ్ వాళ్ళు తీసి దాన్ని అనాలిసిస్ చేస్తారు. సో అనాలిసిస్ ప్రొసీజర్ అనేది మాకు ట్రైనింగ్ చేశారన్నమాట టెక్నికల్ స్టాఫ్కి. సో ఆ ప్రాసెస్లో అనాలిసిస్ చేసి దాని ప్రకారం మనకి ఈ పారామీటర్స్ అన్నీ తీస్తారనమాట దాంట్లో. సో దాన్ని బేస్ చేసుకొని రిజెక్షన్ ఉంటుందండి ఒకవేళ డ్యామేజ్ ఎక్కువ ఉంటే పర్సంటేజ్. ఓకే, అంటే చాలామంది రైతులు ఏం చెప్తున్నారంటే ఒకే రైతుకు సంబంధించిన ఒకే దగ్గర ఏదైతే పంట పండించిన ఏదైతే సోయా ఉందో అందులో ఒక 10 క్వింటాలు పంపిస్తే అందులో 6 క్వింటాలు అనేవి రిజెక్ట్ చేసి మిగతా 4 క్వింటాలు తీసుకున్నారు. అది ఎలా పాసిబుల్ అవుతుందని రైతులు కూడా ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నారు సార్. దానికి కారణం ఏమంటారు? అంటే మనకు వస్తున్న ట్రక్కులో పలానా రైతువే ఇన్నే బస్తాలని మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఉంటుందండి. సో ఓవరాల్ శాంపుల్ ఏదైతే ఉంటుందో మనకి ఇప్పుడు ట్రక్ చూసుకుంటే ఒక 9 బ్లాక్స్ 10 బ్లాక్లు ఉంటాయి. సో బ్లాక్ అనాలిసిస్ చేసి అందులో మంచిగా ఉన్నవి తీసుకుంటున్నాం. సో మనకి స్పెసిఫిక్గా ఈ బస్తా ఈ రైతుది అనేది మనకు రికగ్నిషన్ అయితే ఉండదు. వాళ్ళు ట్యాగ్ ఇస్తారు కానీ మేము ఆ బేసిస్ మీద అనాలిసిస్ చేయమన్నమాట. రైతుల పంట మొత్తాన్ని యూనిట్గా తీసుకోకపోవడం వల్ల కూడా నష్టం జరుగుతుంది. మరోవైపు ఎప్పటికైనా కొనుగోలు చేయకపోరా అంటూ ఇంటి దగ్గరే సోయా నిల్వ ఉంచి ఆశగా ఎదురు చూస్తున్నారు మరికొంతమంది రైతులు. సోయా రైతుల సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ వరుస నిరసన కార్యక్రమాలు చేస్తున్నా, స్థానిక ప్రజాప్రతినిధులు చట్టసభల్లో సోయా రైతుల కష్టాలు చెబుతున్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కానరాకపోవటం సోయా రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల పరిస్థితి ఈ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా ఆ రైతులు అమ్ముకోలేని పరిస్థితి అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పడింది. ఇక ఇదే విషయమై ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు సైతం తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కంటిన్యూగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అటు చట్టసభల్లోనూ ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు సైతం వరుసగా ఈ సమస్యకు సంబంధించి తమ గలాన్ని మాత్రం వినిపిస్తున్నా కూడా ఇటు ప్రభుత్వాలు అయితే ఏ మాత్రం కూడా స్పందించని పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో